కెనడాలో అయితే స్నో స్టార్మ్ వార్నింగ్ అయితే ఇచ్చారు. సో ఆల్మోస్ట్ 4 డేస్ నుంచి మాకు కంటిన్యూస్గా స్నో పడతానే ఉందన్నమాట. సో ఈవెన్ స్ట్రీట్స్, రోడ్స్ అన్నీ కూడా ఫుల్ స్నోతో నిండిపోయినాయి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మా స్టెప్స్ అయితే మేము అంత లోతుకి దిగిపోయినాయి అంటే ఈవెన్ మాకు నడవటం కూడా చాలా టఫ్ ఉంది ఆ స్నోలో. బట్ కిడ్స్ అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు. యాక్చువల్లీ స్నో స్టార్మ్ వార్నింగ్ ఉన్నా కూడా మేము ధైర్యం చేసి బయటికి వెళ్ళాము. యాక్చువల్లీ అలా ఆ చలిలో అయితే మేము ఎక్కువసేపు ఉండలేకపోయాం అనమాట. ఒక 10-15 మినిట్స్ కన్నా కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు బయట. ఆ స్నో స్టార్మ్ ఉంది కాబట్టి సో బాగా విండీగా ఉంది బయట. ఆ విండికి ఇంకా మాకు ఎక్స్ట్రీమ్ చలేసింది. ఈవెన్ మాకు 3-4 లేయర్స్ వేసుకున్నా కూడా ఆ చలి అయితే మేము తట్టుకోలేకపోయాము. సో అందుకనే బ్యాక్ ఇంకా రన్నింగ్ రేస్ పెట్టుకొని ఫాస్ట్గా అయితే మేము లోపలికి వెళ్ళిపోయాం అనమాట. వీడియో నచ్చితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్.